హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్ బై డిఎన్డి. ఇప్పుడే వీకెండ్ ఎపిసోడ్ చూడడం జరిగింది. సో దాని గురించి ఇవాళ డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు దట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. 100 సబ్స్క్రైబర్ దగ్గర అవుతున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో దట్ వీ కెన్ రీచ్ ద 100 సబ్స్క్రైబర్ మార్క్. ఓకే, సో ఇవాళ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడం యాజ్ యూజువల్గా సాంగ్తో స్టార్ట్ అవుతుంది. డ్యాన్స్ వేస్తారు, ఏంటంటే ఏసీ అయినట్టుగా డ్యాన్స్ వేస్తారు. అది అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న స్టూడియోలో ఉన్న వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతారు జనరల్గా, ఎలా ఉంది షో ఇది అది అని. ఒక దుబాయ్ రిటర్న్డ్ లేడీ ఏంటంటే ఈ షో అంటే మాకు చాలా ఇష్టం, దుబాయ్లో 24 hours చూస్తాం ఇది అది అని చెప్పడం జరిగింది. అండ్ ఫేవరెట్ కంటెస్టెంట్ యాజ్ యూజువల్గా ఎమాన్యుల్ అని చెప్పారు. ఇంకొక అతను ఏంటంటే నా ఫేవరెట్ కంటెస్టెంట్ గౌరవ్ అని చెప్పారు. సో అది అయిపోయిన తర్వాత ముందు రోజు రాత్రి ఏం జరిగిందో అది చూపించారనమాట. రాత్రి అందులో ఏం చూపించారు, దివ్య ఫుడ్ అదే చపాతీలు వేస్తుంది, ఇట్లా అదే చపాతీలు వేస్తుంటే ఆయిషా వచ్చేసి నేను వేస్తాను అంటే దివ్య ఏమో అడ్డుపడింది. వద్దు, నువ్వు రిస్క్ చేయకు, ఫుడ్ విషయంలో నేను ఒప్పుకోను, రిస్క్ చేయను ఇది అని అంటే వాళ్ళు కొంచెం అలిగారు. అలిగింది ఈ అమ్మాయి, ఇద్దరు కొంచెం ఆర్గ్యుమెంట్ అయింది. నువ్వు ఎక్కువ మాట్లాడకు, నువ్వు నాకు చెప్పకు, నువ్వు గట్టిగా రోకు ఇది అది అని ఆర్గ్యుమెంట్ అయింది. అది అయిపోయిన తర్వాత రాత్రి ఏంటంటే ఓకే, ఒకళ్ళు హగ్గులు ఇచ్చుకున్నారు, సెటిల్ అయిపోయింది మ్యాటర్. దాని తర్వాత ఏంటంటే హెరిటేజ్ మిల్క్ ప్రోడక్ట్స్, డైరీ ప్రోడక్ట్స్ దాని గురించి ఒక టాస్క్ పెట్టారు. అందులో ఏంటంటే ఫైర్ స్టార్మ్స్ విన్ అయ్యారు. టాస్క్ ఏంటంటే లైక్ హౌ అ మిల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్ డన్, దానికి బేసెస్గా లిటరల్గా పెట్టారనమాట. మిల్క్ బాటిల్స్ కలెక్ట్ చేయడం అండ్ అదేంటంటే హౌ ద ప్రాసెస్ గోస్, కూలింగ్ నుంచి హీటింగ్ నుంచి కూలింగ్ ఎలా అవుతుంది, లేబులింగ్ స్టిక్కరింగ్ ఎలా అవుతుంది, దాని గురించి బేసిస్గా ఒక టాస్క్ పెట్టారు. అందులో ఏంటంటే పార్టిసిపెంట్ ఎవరు అంటే గౌరవ్ అండ్ మాధురి ఫ్రమ్ ద ఫైర్ స్టార్మ్స్ అండ్ సంజన డెమాన్ పాన్ ఫ్రమ్ ద ఓజీస్. సో వీళ్ళలో ఏంటంటే ఫైర్ స్టార్మ్స్ విన్ అయ్యారు. సో వాళ్ళందరికీ ఒక హ్యాంపర్ ఇచ్చారు అనమాట. అది అయిపోయిన తర్వాత లెట్స్ గెట్ ఇన్ టు ద హౌస్ అని చెప్పేసి స్టార్ట్ అయింది. అందులో ఏంటి అంటే ఫస్ట్ నాకు సార్ ఏంటంటే కంగ్రాచులేషన్స్ చెప్పారు. ఎవరికి? క్యాప్టెన్స్, కొత్తగా క్యాప్టెన్స్ అయింది ఎవరు, గౌరవ్ అండ్ సుమన్ శెట్టి క్యాప్టెన్ అయ్యారు కదా, వాళ్ళకి ఏంటంటే కంగ్రాచులేషన్స్ చెప్పారు. మీరు బాగా ఆడారు, కంగ్రాచులేషన్స్, అలా గెలిచారు ఇది అది. అండ్ ఆ టాస్క్లో సవపేటికి టాస్క్లో బాగా ఆడారు లిటరల్గాను. సో దానికి కంగ్రాచులేషన్స్. అండ్ అది కాకుండా ఒక్కొక్కరిని అడిగారు అనమాట, హౌస్ ఎలా ఉంది, బాగుందా, నచ్చిందా అంటే అని అడుగుతుంటే అందరూ బాగుందన్నారు. అండ్ రమ్య ఏంటంటే హౌస్ బాగుందా లేకపోతే బాగున్నాడా అని అడిగారు అనమాట. అంటే డైరెక్ట్గా డెమాన్ పవన్ హింట్ చేసి చలాకీగా లిటరల్గా డెమాన్ పవన్ నా తమ్ముడు సార్ అన్నది. తమ్ముడు అనగానే అందరూ షెల్ షాక్ అయ్యారు లిటరల్గా, ఏంటి ఇలా మాడుతోంది ఇది అని. ఇన్ఫ్యాక్ట్ నాకు సరే లిటరల్గా షెల్ షాక్ అయిపోయి అనేది నోరు తెరుచుకుని ఉన్నారు. అది అయిపోయిన తర్వాత లిటరల్గాను క్రౌన్స్ తెచ్చేసి వైల్డ్ కార్డ్స్కి వాళ్ళు వస్తున్నప్పుడు, వైల్డ్ కార్డ్స్ వస్తున్నప్పుడు వాళ్ళు కొన్ని పవర్స్ వచ్చారు కదా, అది వాళ్ళు డిజర్వింగ్గా కాదా, డిజర్వ్ అయితే క్రౌన్ ఉంటుంది, ఆ వైల్డ్ కార్డ్ పవర్ ఉంటుంది, లేదు అంటే ఉండదు. ఇది ఓజీస్లో ఇద్దరు వచ్చి చెప్తారన్నమాట, ఎస్ దే డిజర్వ్ ఆర్ నో దే డిజర్వ్. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆడియన్స్ ఓటింగ్ చేస్తారనమాట, ఎస్ వాళ్ళు చెప్పింది వ్యాలిడ్ రీజనే అని చెప్తే డిక్టేట్ చేస్తారనమాట. సో ఫస్ట్ ఏంటంటే మాధురి గారి విషయంలో ఏంటి, ఆ గోల్డెన్ బజర్ సేవింగ్ ఫ్రమ్ ఎలిమినేషన్, ఆ పవర్ ఉంది, డస్ షీ డిజర్వ్ ఆర్ నాట్ అని చెప్పి. సంజన ఏంటంటే ఎస్ అని చెప్పింది. అండ్ దివ్య ఏంటంటే నో అని చెప్పింది. సంజన ఎస్ అని చెప్పంగానే ఆడియన్స్ ఏంటంటే నో, ఈ డస్ నాట్ డిజర్వ్ అని చెప్పి 60% ఓట్ వేశారు. అండ్ ఆడియన్స్ ఏంటంటే దివ్య నో అని చెప్పింది, ఎస్ అని చెప్పేసి 88% ఓట్ వేశారు అనమాట. సో ఆవిడకి ఏంటంటే షీ డజంట్ డిజర్వ్ దట్ క్రౌన్ అని చెప్పేసి పీకేశారు. అండ్ సుమన్ ఏంటంటే లేపారు అన్నమాట క్యాప్టెన్గా. సుమన్ కళ్యాణ్ ఎలా చేశాడు లాస్ట్ వీక్ క్యాప్టెన్సీ అని అడిగితే బాగా చేశాడు సార్ అని అన్నాడు. అండ్ ఆ ఇష్యూ అయింది కదా, ఏంటది ఫుడ్ బ్రేక్ఫాస్ట్ ఇష్యూ, అందులో ఎవరిది తప్పు అంటే మాధురి గారిది తప్పు అని సుమన్ చెప్పాడు. సుమన్ చెప్తేనే ఏంటంటే మాధురి గారికి ఏంటంటే కొంచెం క్లాస్ స్పీకర్ అనమాట, ఇట్లా మీరు ఇట్లా టోన్ ఏదైతే ఉందో అది కొంచెం కంట్రోల్ చేసుకోండి, ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇది అది అని చెప్పి క్లాస్ స్పీకర్. ఆవిడ ఏంటంటే ఎంతసేపు నా టోన్ ఇంతే ఇది అది అంటే అలా కాదు, మనం అందరితో ఉన్నప్పుడు కొంచెం కంట్రోల్గా ఉండాలి ఇది అది అని చెప్పారు. అక్కడితో ఆ మ్యాటర్ ఎండ్ అయిపోయింది. గుసగుసల టాపిక్, మళ్ళీ రాత్రి గుసగుసలు ఆడద్దు అనే టాపిక్ తీసుకొచ్చారు కదా, అది ఆవిడ లాస్ట్ టైం ఫైట్ అయింది కదా రితుతో, ఆ టాపిక్ కూడా తీసుకొచ్చారు. సో అది ఏంటంటే పెద్దగా ఏం లేదు, లైక్ మీరు ఏదైనా చెప్పేది ఉంటే కొంచెం నీట్గా కామ్గా చెప్పండి అని చెప్పారు అనమాట లిటరల్గా. తర్వాత ఏంటంటే నిఖిల్ ఏంటంటే కంటెండర్, ఆయనకేంటి కంటెండర్, క్యాప్టెన్సీ కంటెండర్ పవర్ ఉంది ఆయనకి లిటరల్గా, దట్ హీ కెన్ డైరెక్ట్లీ బీ అ క్యాప్టెన్సీ కంటెండర్. అది ఆయన వాడేశాడు. బట్ స్టిల్ ఆ క్రౌన్, ఆ పవర్ ఉంటుందా అని క్వశ్చన్ రేజ్ చేశారనమాట. కళ్యాణ్ అడిగితేమో కళ్యాణ్ ఏమో నో సార్, ఆయన డిజర్వ్ కాదు, ఈ షుడ్ ఎర్న్ ఫర్ ఇట్, అన్ని టాస్క్లన్నీ ఆడి అలా వెళ్ళాలి, అంతేగాని ఇట్లా డైరెక్ట్గా తీసేసుకోవడం కరెక్ట్ కాదు అని అన్నారు. ఎమాన్యుల్ని అడిగితే కూడా అదే అన్నాడు. అండ్ ఆడియన్స్ ఏంటంటే కళ్యాణ్ అడిగిన దానికి
9% ఎస్ అని చెప్పారు. ఎమాన్యుల్కి 87% ఎస్ అని చెప్పారు. సో తను కూడా క్రౌన్ పీకేశారు అండ్ స్టోన్ కూడా పీకేశారు. బట్ నిఖిల్ ఏంటంటే క్లారిఫై చేశాడు, సార్ నేను హార్డ్ వర్క్ ఇచ్చాను, చాలా హార్డ్ వర్క్ ఇచ్చాను అండ్ ఐ డిజర్వ్డ్ ఇట్ అంటే నాకు సార్ కూడా యూ 200% డిజర్వ్, బట్ వాళ్ళ ఒపీనియన్ అది కాబట్టి నేను తీసేస్తున్నా అని చెప్పారు అనమాట. అండ్ అది అయిపోయిన తర్వాత రమ్య విషయంలో ఏంటి, తనకున్న పవర్ ఏంటి, లగ్జరీ ఫుడ్ తను ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ తను ఒకరితో షేర్ చేసుకోవచ్చు అది. సో రాముని అడిగారు అన్నమాట. రాము అంటే ఫస్ట్ క్లూలెస్గా ఉన్నాడు. క్లూలెస్గా ఉండి ఏంటి ఆ పవర్ ఏంటి అని అన్నారు. తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే రాము ఏంటంటే ఎస్ సార్ తను చాలా మంచిది, తను షేర్ చేసుకుని సుమన్తో షేర్ చేసుకుని సుమన్ చూస్తే మాకు కడుపు నిండిపోతుంది, ఇది అది అని చెప్పాడు అనమాట. ఎస్ అనే చెప్పారు. ఆడియన్స్ ఏంటంటే తనకి ఎస్ అని చెప్పి 81% అనే చెప్పారు. బట్ తర్వాత ఏంటంటే కన్ఫెషన్ రూమ్ పిలిచారు. కన్ఫెషన్ రూమ్లో పిలిచి ఇక్కడ మాత్రం తనకు గుడ్డు రట్టు చేశారు లిటరల్గా. తనకి ఏంటంటే ఆ వీడియో చూపించారు. కళ్యాణ్ ఇట్లాగా ఈడు అదే ఆడవాళ్ళని మీద చేతులు వేస్తాడు, అమ్మాయిలు పిచ్చి ఇది అది అన్నాడు కదా, ఆ వీడియో చూపించి కళ్యాణ్కి కూడా చూపించారు. కళ్యాణ్కి ఏంటంటే క్లాస్ స్పీకర్, నువ్వు కొంచెం చూసుకో నీ ప్రవర్తన ఎలా ఉందో, ఆడియన్స్లు ఎలా అనుకుంటున్నారు ఇది అంటే. కళ్యాణ్ ఒక మాట అన్నాడు, తను జస్ట్ ఫ్రెండ్లీగా ఏదో వేస్తుంటాను అండ్ తనకి నాకు జనరేషన్ గ్యాప్ ఉంది. జనరేషన్ గ్యాప్ ఏం లేదు, మా అయితే 5-6 ఏళ్ళని జనరేషన్ అనరు, 20-30 ఏళ్ళు ఉంటే జనరేషన్ గ్యాప్ అంటారు, లేకపోతే 15-20 ఏళ్ళు ఉంటే జనరేషన్ గ్యాప్ ఉంటారు. సో కళ్యాణ్ కొంచెం స్టన్ అయిపోయాడు అండ్ రమ్య ఫేస్ అయితే లిటరల్గా మాడిపోయింది. లిటరల్గా చూడంగానే లైక్ తెల్ల మొహం వేసింది, లిటరల్గా నెత్తూరు చుక్క లేకుండాను షాక్ అయిపోయింది. సార్ నేను ఫస్ట్ నుంచి చూసింది అదే నేను చెప్పాను, కాకపోతే నా తప్పు ఏంటంటే ఆ వర్డ్స్ నేను సరిగ్గా యూజ్ చేయలేదు, ఏమన్నా ఉంటే ఫేస్ మీద చెప్పాలి అని నాకు సార్ చెప్పారు. అక్కడితో ఆ మ్యాటర్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత రితుపవన్ లోపల పిలిపించారు. ఈ టాపిక్ అయితే నాకు చెడ్డ చిరాకు వచ్చింది లిటరల్గాను. ఎంతసేపు మీరు ఇద్దరు లవ్ చేసుకుంటున్నారా, లవ్ చేసుకోవట్లేదా, రితు నీ ఫీలింగ్స్ ఏంటి, పవన్ నీ ఫీలింగ్స్ ఏంటి, పవన్ లిటరల్గా పట్టుకుని పీకారు. లిటరల్గా నువ్వు ఏమనుకుంటున్నావు, నీ క్లారిఫికేషన్ ఇవ్వు, నువ్వు లవ్ చేస్తున్నావు లవ్ చేయట్లేదు. అతను ఎంతసేపు సార్ నాకు ఎఫెక్షన్ ఉంది, అంతకన్నా మించిన ఏం లేదు, ఒక ఇష్టం ఉంది, అంతకన్నా మించింది ఏం లేదు అని. అండ్ ఆయన వీడియోస్ కూడా ప్లే చేశారు. తను ఏంటి రమ్యతో కన్ఫ్యూజ్ చేస్తున్నట్టు, నాకు తనంటే లవ్ లేదు బట్ ఒక ఇష్టం ఉంది ఇది అని చెప్పి 2 వీడియోలు ప్లే చేశాడు. డెమాన్ పైన అదే స్టాండ్ మీద ఉన్నాడు, సార్ నాకు లవ్ లాంటివి ఏం లేవు, కొద్దిగా ఎఫెక్షన్ ఉంది, కంఫర్ట్ జోన్ ఉంది అని. రితు ఏమో నాకు ఎంతసేపు క్లారిటీ కావాలి సార్, తను ఏమనుకున్నాడో చెప్పాలి సార్ ఇది ఊరికే డ్రాగ్ చేశారు అనిపించింది. ఈ మ్యాటర్ అనవసరంగా ఎక్కువసేపు డ్రాగ్ చేసి తెప్పించారు ఒక రకంగాను. అది వాళ్ళ పర్సనల్ మ్యాటర్, దానివల్ల షోకి ఏం ఎఫెక్ట్ అవుతుంది, ఎఫెక్ట్ అయితే వాళ్ళిద్దరు కావాలి, దానివల్ల షోలో ఒక యాంగిల్ రన్ అవుతుంది, దానివల్ల వీళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కాలేదు. బట్ లిటరల్గా అది అంతసేపు డ్రాగ్ చేసి కొంచెం చిరాకు తెప్పించారు. లిటరల్గా అది చిరాకు తెప్పిస్తే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే పాపం డెమాన్ పవన్ అనవసరంగా కొంచెం ఏదో ఇంట్రాగేషన్ చేసినట్టు లిటరల్గా నువ్వు చెప్పు లవ్ చేస్తున్నావు లేవు చెప్పు, నీ ఫీలింగ్స్ ఏంటో చెప్పు, ఇదే దానికన్నా కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న పిక్చర్ ఇచ్చినట్టున్నారు, మీ గురించి ఎలా అనుకుంటున్నారు, సో మీరు ఏం చేసుకుంటారు మీరు చేసుకోండి అన్నట్టు అయిపోయింది అనమాట లిటరల్గాను. తర్వాత ఏంటంటే సాయికి ఏంటంటే ఇమ్యూనిటీ పవర్, ఆ క్రౌన్ ఇమ్యూనిటీ పవర్, తను ఏంటంటే ఒక వీక్లో హీ కెన్ గెట్ ఇమ్యూనిటీ. సో బర్నీ ఏంటంటే నో అని చెప్పాడు, సార్ హీ డజంట్ డిజర్వ్ ఇది అది అని చెప్పాడు. అండ్ తనకి 69% బర్నీ చెప్పిన దాంతో అగ్రీ అయ్యారు, క్రౌడ్ డిసగ్రీ అయ్యారు. సో సాయి కీప్స్ ద క్రౌన్ అనమాట. ఐషాకి ఏంటంటే పవర్ ఆఫ్ నామినేషన్, అంటే తను ఎవరినైనా నామినేట్ చేయొచ్చు. అండ్ తనూజ ఏంటంటే ఎస్ షీ డిజర్వ్స్ అంది. అండ్ సంజన నో అన్నట్టుంది, మరి గుర్తులేదు నాకు సరిగా రాసుకోలేదు. సో ఆయిషా కీప్స్ ద క్రౌన్ అనమాట. ఆయిషాని అడిగారు కాఫిన్ టాస్క్లో ఏంటి మెస్అప్ అయిపోయింది ఎందుకు అలా అంటే, సార్ నాకు తొందరగా అయిపోయింది సార్ ఇది అంటే చిన్న సజెషన్ ఇచ్చారు, నువ్వు తొందరపడకు, టెన్షన్ పడకు, ఆతృతగా చేసేయకు, మెల్లిగా కామ్గా చేయి, అది చేస్తే నీకు టాస్క్ విన్ అవుతావు. అండ్ రితుతో గొడవ ఏంటి అంటే మళ్ళీ అదే యూటెన్సిల్స్ దగ్గర గొడవ అయింది కదా, దాని గురించి డిస్కస్ చేస్తేనేమో సరే మీరు అర్చుకోకండి, సరిగ్గా బిహేవ్ చేయండి, అది చాలు అని చెప్పారు లిటరల్గా. తర్వాత ఏంటి ఎమాన్యుల్కి ఏంటంటే ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు, నువ్వు హౌస్లో మంచి వైబ్ క్రియేట్ చేస్తున్నావు అని జనాలు అనుకుని ఓటింగ్లో చూపిస్తే 80% కన్నా ఎక్కువ చూపిస్తే నీకు సుమన్ శెట్టి లాగే ఒక మంచి ఫుల్ మీల్స్ వస్తాయి. ఒక పూటలో ఏంటంటే మొత్తం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మొత్తం అంతా వస్తుంది, నువ్వు ఒక్కడే తినాలి, బలవంతంగా ఏమైనా తినిపించాలంటే తనుజాకి తినిపించచ్చు అని ఒక ఆఫర్ ఇచ్చారు. జనాలు ఏంటంటే 100% ఓటింగ్ ఇచ్చారు. సో హీ గెట్స్ మీల్స్ అనమాట, ఫుడ్ అనమాట. ఇంకా లాస్ట్కి వచ్చేసి మాధురిని ఏంటంటే అదే మళ్ళీ ఆ రేషన్ విషయంలో దివ్యతో గొడవైంది కదా, ఆ టాపిక్ తీసుకొచ్చారు. వాళ్ళకి ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ వేశారు అనమాట, లైక్ ఎన్ని కప్పులు రైస్ యూస్ చేస్తాం, కిలోస్ షుగర్ ఎంత, వారంలో ఎన్ని కిలోలు షుగర్ వాడతాం, మ్యాక్స్ గుడ్లు ఎవరు తింటారు, టీ ఎన్నిసార్లు చేస్తారు ఇంట్లో రోజుకి, రోటీలు పర్ హెడ్ ఎంతమంది, రోజుకి ఎన్ని చేస్తారు, ఇవి అంటే ఇద్దరు కరెక్ట్ ఆన్సర్లు ఇచ్చారు. సో
ఈమెకు బాగా ఫుడ్ గురించి ఐడియా ఉంది కాబట్టి మాధురి ఈజ్ ద న్యూ రేషన్ మేనేజర్ ఆఫ్ ద హౌస్ అని చెప్పారనమాట. సో షీ ఈజ్ ద న్యూ రేషన్ మేనేజర్. అండ్ ఆ రేషన్ విషయంలో ఏంటి అంటే, దివ్య నీ తప్పు ఉంది, నువ్వు ఫస్ట్ అందరు కమ్యూనికేట్ చేయాలి దట్ ఇట్లా ఒక రూల్ ఉంది, లైక్ ఫుడ్ నేను ఇంత వడ్డిస్తాను, అది తెలియకుండా వాళ్ళకి ఆ విషయం చెప్తే వాళ్ళు హర్ట్ అవుతారు కదా. అండ్ సో నీ రూల్తో ప్రాబ్లం ఉంది, సో అది బెటర్ కమ్యూనికేట్ చేసి ఏమైనా రూల్ ఫాలో చేస్తే బాగుంటుంది అని చెప్పారు. సో ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోయింది. అండ్ రేపు దివాళీ ఎపిసోడ్, రేపు సెలబ్స్ వస్తారు, ఇది వస్తారు, అన్నీ అవుతుంది. అండ్ రేపు ఒక ఎలిమినేషన్ ఉంటుంది. బర్నీ ఎలిమినేటెడ్ అంటున్నారు. సో బర్నీ ఎందుకు ఎలిమినేటెడ్ అనేది చాలా కారణాలు ఉన్నాయి. బేసిక్గా బర్నీ ఎలిమినేషన్ కారణాలు ఏంటంటే, తనకి చాలా హింట్స్ ఇచ్చారు చాలామంది. గొడవలు అంటే లైక్ బాండ్స్ పెట్టేసుకుని ఈ గేమ్ సపరేట్ చేస్తాను ఫస్ట్ వీక్ నుంచి చెప్పిన, బట్ ఆయన కేర్ చేయలేదు. తనూజ కంట్రోల్ చేసింది, ఓకే, బర్నీ చాలా వరకు నాన్న అని చెప్పేసి. దివ్య కొంతవరకు కంట్రోల్ చేసింది, మీరు నా ఫ్రెండ్ బ్రదర్ అని చెప్పేసి. అక్కడ ఆయన లూప్లో పడిపోయి లిటరల్గా గేమ్ మొత్తం చెడగొట్టేసుకున్నాడు. సో దట్స్ ద రీజన్ వై ఈజ్ గెటింగ్ ఎలిమినేట్. ఆయన ఫస్ట్ వీక్లో ఉన్నప్పుడు ఎవరు మాస్క్ మ్యాన్తో గొడవ పడ్డాడు లిటరల్గా, ఫేస్ టు ఫేస్ అమ్మి గొడవ అయింది లిటరల్గా. అలా కంటిన్యూ అయి ఉంటే బాగుండేది, బట్ హీ డి నాట్ డూ దట్. హీ వేస్టెడ్ ఆల్ హిజ్ ఎనర్జీ, ఆల్ హిజ్ స్ట్రెంగ్స్ అండ్ ఆల్ హిజ్ టాస్క్ కెపాసిటీ, ఎవ్రీథింగ్ ఇన్ టు ద బాండ్స్. అందువల్లే ఆయన షోలోంచి ఈ ఫెల్ట్ అవుట్ ఆఫ్ ప్లేస్. అండ్ ఆ రిలేషన్ కూడా డింట్ సేవ్. అండ్ నాకు తెలిసి ఎమాన్యుల్ కూడా హీ డింట్ యూజ్ ద పవర్ అస్త్ర. అడిగారో లేదో నాకు తెలియదు, పవర్ అస్త్ర ఆప్షన్ అయితే ఎమాన్యుల్కి ఉంది, బట్ ఐ డోంట్ థింక్ హీ యూస్డ్, ఎందుకంటే తను సంజనాకి యూజ్ చేద్దాం ముందు నుంచి అనుకున్నాడు. సో బర్నీ ఎలిమినేషన్కి అది కారణం. అండ్ రేపు చూద్దాం ఇఫ్ హీఈస్ రియల్లీ ఎలిమినేటెడ్ ఆర్ నాట్. సోషల్ మీడియాలో అయితే వచ్చింది దట్ హీఈస్ ఎలిమినేటెడ్ అని, బట్ రేపు చూద్దాం. ఓకే, సో ఇది ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ దివాళీ, టేక్ కేర్, సీ యూ నెక్స్ట్ టైం, బాయ్.